ఈ వీడియోలో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మ్యాథమెటికల్ ఇంటిగ్రేషన్ సంబంధించిన ఒక అప్లికేషన్ ప్రాబ్లమ్ని జియోజిబ్రా క్లాసిక్ 5 ద్వారా మీకోసం నేను సాల్వ్ చేయబోతున్నాను. సో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్వశ్చన్ని మీకోసం చదివినిపిస్తాను. డూ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఫర్ ద గివెన్ ఇమేజ్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఇర్రెగ్యులర్ ప్లేన్ ఫిగర్. సో మనం ఒక క్లోజ్డ్ ఇర్రెగ్యులర్ ఇమేజ్ ప్లేన్ ఫిగర్ని తీసుకోవాలి గూగుల్లో సెర్చ్ చేసి. తర్వాత మార్క్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ది బౌండరీ ఆఫ్ ద ఫిగర్. ఏదైతే మనం సేవ్ చేసుకున్నామో ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని ఒక చోట పెట్టుకోవాలి. తర్వాత మనం జియోజిబ్రా క్లాసిక్ 5 ఉపయోగించి ఇమేజ్ అనే ఆప్షన్ ద్వారా ఏదైతే ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని లోపలికి తీసుకురావాలి, ఇన్సర్ట్ చేయాలి ఆ గ్రాఫ్లోకి. ఇన్సర్ట్ చేసిన తర్వాత దాని చుట్టూ ఉన్న పాయింట్స్ని మనం మార్క్ చేయాల్సి ఉంటుంది. సెకండ్, డ్రా ది బౌండరీ ఆఫ్ ద ఫిగర్ బై జాయినింగ్ ద పాయింట్స్. అక్కడ ఉన్న పాయింట్స్ అన్నింటినీ మనం సెగ్మెంట్ కమాండ్ ఉపయోగించి డ్రా చేయాల్సి ఉంటుంది. తర్వాత థర్డ్ వన్, డివైడ్ ద ఫిగర్ ఇంటూ ట్రిపీజియమ్స్ యూజింగ్ ద పాయింట్స్ ఆన్ ద బౌండరీ. సో ఏదైతే పాయింట్స్ మనం మార్క్ చేసామో వాటిని వెర్టిసిస్ అంటాం. ఇవన్నీ ఉపయోగించి మనం అదొక ఇర్రెగ్యులర్ ప్లేన్ ఫిగర్ని మనం కొన్ని ఏరియాస్ కింద డివైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం క్యాల్కులేట్ ద అప్రాక్సిమేట్ ఏరియా ఆఫ్ ద ఫిగర్. ఫోర్త్ ఏం చెప్తుందంటే దాని యొక్క ఏరియా కనుక్కోవాలి. సో ఫుల్ ఏరియా కనుక్కోవాలంటే మనం ఏదైతే డివైడ్ చేసామో ఒక్కొక్క ఏరియా మనం కనుక్కుంటాం. ఒక పార్ట్ వచ్చి ట్రిపీజియం ఉంటుంది, ఒక పార్ట్ వచ్చి ట్రయాంగిల్ ఉంటుంది. సో అలాగా కొన్ని ఏరియాస్ని మనం ఇంటిగ్రేషన్ కమాండ్ ఉపయోగించి కనుక్కొని ఫైనల్గా టోటల్ అనే కమాండ్ ద్వారా అన్ని ఏరియాస్ని కలిపి మనం ఫైనల్గా ఆ ఫిగర్ యొక్క ఏరియా కనుక్కుంటాం అనమాట. సో దానికోసం మనం ముందుగా గూగుల్ ఓపెన్ చేయాలి. సో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్లేన్ ఫిగర్ ఏదైతే ఇర్రెగ్యులర్ పాలిగాన్ ఉందో అది మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం. సో సెర్చ్ చేయగానే మనకి ఇమేజెస్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఇమేజెస్లో ఉపయోగించాలి. ఇమేజెస్ ఓపెన్ చేయగానే మనకి ఇలాగ ఒకటి కనిపిస్తుంది ఫిగర్. సో ఇదైతే ఇర్రెగ్యులర్ పాలిగాన్ ఇది. దీన్ని మనం రైట్ క్లిక్ చేసి మనం ఒక చోట ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటాం. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇమేజ్ చేసి మనం జియోజిబ్రా క్లాసిక్ 5 ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే మీ ఇమేజ్ని మనం సేవ్ చేసి పెట్టుకున్నామో దాన్ని దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయడానికి ముందుగా ఇన్పుట్ బార్ కింద ఉంది కదా, ఆ ఇన్పుట్ బార్ను పై తీసుకొద్దాం. సో రైట్ క్లిక్, సో ఆప్షన్ లేఅవుట్కి వెళ్ళాలి. సో లేఅవుట్లో ఇక్కడ షో ఇన్పుట్ బార్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. సో ఇన్పుట్ బార్ పైకి వస్తుంది. మనం తర్వాత ఇమేజ్ అనే ఆప్షన్ ద్వారా మనం ఆ ఇమేజ్ని లోపలికి తీసుకురావచ్చు. సో ఇమేజ్ బటన్ ద్వారా నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను కాబట్టి ఆ ఇమేజ్ని ఇక్కడ తీసుకొద్దాం. సో ఇమేజ్ని తీసుకొచ్చాం ఇక్కడికి. సో ఇలా ఇమేజ్ వస్తుంది. సో దీన్ని మనం ఏని మనం జాగ్రత్తగా ఇక్కడ పాయింట్స్ దగ్గర సెట్ చేద్దాం. సో నేను ఏని కరెక్ట్గా 2,-1 వచ్చేదాకా చూసుకుంటున్నాను. అలాగే బీని కూడా సేమ్ అక్కడ -1 ఉండేలాగా ఇక్కడ కొంచెం మారుస్తాను నేను. సో దానికోసం మనం దీన్ని జాగ్రత్తగా దగ్గరికి ఇది కదలకుండా, సో 2 ఏ డిస్టర్బ్ అవ్వకుండా ఆల్రెడీ చేసాం కాబట్టి సో దీన్ని కొంచెం ఒక 6 దగ్గరలో క్లిక్ చేస్తాం. సో ఒక పాయింట్ పెట్టుకుంటాం ఇక్కడ 5.94 దగ్గర క్లిక్ చేద్దాం. ఎక్స్ క్వార్టర్ ఉండేలాగా. సో క్లోజ్. సో మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీయాలి కాబట్టి దీన్ని రైట్ క్లిక్, గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూడండి, అది క్లిక్ చేద్దాం. సో మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పోయింది. సో దీన్ని కొంచెం జూమ్ చేద్దాం, ఎందుకంటే మనం కొన్ని వెర్టిసెస్ మార్క్ చేయాలి. సో ఏదైతే మనకి ఈ ఫిగర్కి బౌండరీ పాయింట్స్ ఉన్నాయో బౌండరీ పాయింట్స్ దగ్గర మనం పాయింట్స్ మార్క్ చేయాల్సి ఉంటుంది 1 by 1. సో ముందుగా మనం దానికోసం పాయింట్ కమాండ్ ఉపయోగిద్దాం. సో పాయింట్కి వెళ్ళి ఇక్కడ పాయింట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ పాయింట్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం పని. దీన్ని సి అందాం. సో మనకి సి అన్నది ఓపెన్ అయింది. తర్వాత మనం ఇక్కడ ఒకటి క్లిక్ చేద్దాం. సో డి అన్నది ఓపెన్ అయింది మనకి. అలాగే ఇక్కడ ఈ వర్టెక్స్ కరెక్ట్గా ఎండ్ పాయింట్లో ఈ అన్నది ఓపెన్ అయింది మనకి.
నెక్స్ట్ ఇక్కడ సో ఇది వచ్చి మనకి ఎఫ్ అనమాట. తర్వాత ఇయర్ కొద్దిగా కదులు. సో దిస్ వన్ సో జీ. సో జీ కూడా ఓపెన్ చేసాం మనం. జస్ట్ ఓకే. సో జీ కూడా ఓపెన్ చేస్తాం. సో దీన్ని డిలీట్ చేసేయాలి. సో ఈ పాయింట్ మనం ఇక్కడ మూవ్ ఆప్షన్ ఎరిగితే మనకి ఇక్కడ క్లిక్ చేస్తే మన పాయింట్స్ రావు. సో ఇప్పుడు మనం ఇట్లాంటికి 1 by 1 నేమ్ అండ్ వాల్యూ ఇద్దాం. సో రైట్ క్లిక్. సో విల్ స్టార్ట్ విత్ ఓకే ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో నేమ్ అండ్ వాల్యూ, అలాగే ఎఫ్ రైట్ క్లిక్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ నేమ్ అండ్ వాల్యూ, అలాగే ఈ రైట్ క్లిక్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ నేమ్ అండ్ వాల్యూ. సో డి దగ్గర రైట్ క్లిక్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ నేమ్ అండ్ వాల్యూ. తర్వాత సి దగ్గర ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అగైన్ నేమ్ అండ్ వాల్యూ. సో మనం అన్ని పాయింట్స్ దగ్గరికి ఇచ్చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వెర్టిసెస్ ఏదైతే డి ఉందో, అలాగే ఎఫ్ ఉందో, జీ ఉందో, ఈ వెర్టిసెస్ ఆపోజిట్ వెర్టిసెస్ మనం కనుక్కోబోతున్నాం. దానికి లైన్ కమాండ్ ఉపయోగిస్తాం. సో ఫస్ట్ మనం డి కనుక్కుందాం, డి వెర్టెక్స్కి ఆపోజిట్గా. సో లైన్ కమాండ్ ఉపయోగించాలి. సో L1 అందాం. సో లైన్ కమాండ్ ఉపయోగించండి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ పాయింట్ ప్యారల్ లైన్ ఉంది కదా, పెట్టాలి. సో పాయింట్ వచ్చి ఇక్కడ డి అనమాట, వెర్టెక్స్ డి. ప్యారల్ లైన్ వచ్చి మనకి వై యాక్సిస్. సో స్మాల్ వై యాక్సిస్. సో ఎంటర్. సో తర్వాత మనకి నెక్స్ట్ అలాగే ఇంకో లైన్ డ్రా చేయాలి మనం ఎఫ్ గుండా. సో దానికి L2 అందాం. సో L2 అగైన్ లైన్ కమాండ్. సో ఇక్కడ పాయింట్ నుంచి ప్యారలల్ లైన్. సో పాయింట్ వచ్చి మనకి ఎఫ్ అనమాట, అలాగే ప్యారలల్ లైన్ వచ్చి వై యాక్సిస్. సో వై యాక్సిస్. సో ఎంటర్. సో ఎఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం జీ గుండా ఇంకో లైన్ డ్రా చేద్దాం. సో దానికి L3 అందాం. సో లైన్ కమాండ్ ఇవ్వండి. సో పాయింట్ ప్యారల్ లైన్. సో పాయింట్ వచ్చి ఇక్కడ మనకి జీ, ఇది వచ్చి ప్యారల్ లైన్ వచ్చి మనకి వై యాక్సిస్. సో ఎంటర్. సో ఈ పాయింట్స్ కింద ఇప్పుడు మనం మార్క్ చేద్దాం అగైన్ పాయింట్ కమాండ్ ఉపయోగించి. సో ఫస్ట్ మనం దీన్ని మార్క్ చేద్దాం. సో హెచ్ అందాం. తర్వాత ఇక్కడ ఇదో పాయింట్ మార్క్ చేయండి, ఇది అయ్యింది. ఇక్కడ ఇంకో పాయింట్ మనం మార్క్ చేద్దాం, ఇదా జై. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి నేమ్ అండ్ వాల్యూ ఇద్దాం 1 by 1. సో హెచ్కి ఇద్దాం పాయింట్. సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ నేమ్ అండ్ వాల్యూ, అలాగే ఐ దగ్గర ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ నేమ్ అండ్ వాల్యూ, అలాగే జే దగ్గర నేమ్ అండ్ వాల్యూ. సో మనకి అన్ని పాయింట్స్ దగ్గర ఇచ్చాం. సో ఇచ్చిన కొద్ది కింద పెడదాం. ఇప్పుడు మనకి ఇలా పాయింట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏరియాస్ చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సిజిజే అన్నది ఒక ట్రయాంగిల్ కింద ఫామ్ అయి ఉంది. అలాగే ఇక్కడ హెచ్జిహెచ్డి ఇది ఒక ట్రెపీజియంలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ హెచ్ఎఫ్ఐడి ఇది ఒక ట్రెపీజియం, అలాగే ఎఫ్ఈఐ ఇది ఒక ట్రయాంగిల్. సో ఇక్కడ మొత్తం 4 ఏరియాలు ఫామ్ అయినాయి అనమాట. మనం 1 by 1 ఒక్కొక్క ఏరియా కనుక్కుందాం. సో ఏరియా కనుక్కునే ముందు సపోజ్ మనం ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకుందాం జీసీజే. ఈ ట్రయాంగిల్లో ఇది ఏరియా కనుక్కోవాలంటే ముందుగా ఈ 3 పాయింట్లని మనం 1 by 1 డ్రా, రెండింటి 3 పాయింట్లు మనం కలుపుకుంటూ ఒక్కొక్క సెగ్మెంట్ డ్రా చేసుకుని అప్పుడు మనం ఇంటిగ్రేషన్ కమాండ్ ఉపయోగించి దీని యొక్క ఈ ట్రయాంగిల్ జీసీజే కనుక్కుంటాం అనమాట. సో దాన్ని A1 అంటాం. సో ముందుగా మనం వీటి సెగ్మెంట్స్ డ్రా చేద్దాం. సో ముందు ఈ 2 పాయింట్లని కలపాలి. జీసీ అన్న 2 పాయింట్లని మనం ఒక సెగ్మెంట్ కమాండ్ ఉపయోగించి ఆ లైన్ కలుపుదాం. సో దానికి
ఫస్ట్ మనం జీసీకి జే అందాం, స్మాల్ జే. సో సిగ్మెంట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి జీ, ఇక్కడ సికి కలుపుతున్నాం వెర్టెక్స్కి. సో ఎంటర్. సో మనకి జే వచ్చింది. తర్వాత ఓకే, సో మనం స్మాల్ జే ఇవ్వాలి. సో స్మాల్ జే సెగ్మెంట్. సో పాయింట్ వచ్చి మనకి జీ సి. ఎంటర్. సో జే వచ్చింది మనకి. తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే ఈ 2 పాయింట్లు కలుపుదాం. సిజే 2 వర్టెక్స్ని కలుపుదాం. దానికి జీ అందాం. సో జీ సిగ్మెంట్. సో ఇక్కడ పాయింట్ వచ్చి మనకి జీ జే. ఎంటర్. సో తర్వాత ఇది జీ అయింది. నెక్స్ట్ మనం సిజే కలపాలి. సో జీసీ కలిపేసాం. జీజే ఇది. సో జీజే కలిపాం మనం. సో తర్వాత మనం సిజే కలుపుదాం. సో దానికోసం కమాండ్ వచ్చి మనం సి అందాం, సిగ్మెంట్. సో సిజే ఈ 2 వెర్టెక్స్ని కలపాలి. సో ఇప్పుడు 3 వెర్టెక్స్ని కలిపేసాం. ఇప్పుడు మనం ట్రయాంగిల్. సో ఇప్పుడు మనం ఈ యొక్క జీసీజీ యొక్క ఏరియా కనుక్కోవాలి. సో దానికి ఏరియా కమాండ్ ఉపయోగిద్దాం. సో E1 అందాం దానికి ఫస్ట్ కాబట్టి. సో ఇక్కడ కమాండ్ ఏంటంటే ఇంటిగ్రేట్ కమాండ్ ఉపయోగించాలి. సో ఇంటిగ్రేట్ బిట్వీన్ అని వస్తుంది. సో ఇంటిగ్రేట్ బిట్వీన్ ఇది ఫంక్షన్ ఇన్ ఫంక్షన్లు వస్తాయి. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే మనం ఇక్కడ జే అందాం. సో జే కమా జీ. ఇక్కడ స్టార్ట్ ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ తీసుకోవాలి. సో మేజర్ పెద్ద తీసుకుందాం 2.72. తర్వాత నెక్స్ట్ కొంచెం 2.35. సో ఎంటర్. సో మనకి A1 సో మనము సో ఇంటిగ్రల్ బిట్వీన్ డిలీట్ చేసి మళ్ళీ చేద్దాం. సో A1 ఇంటిగ్రేట్ బిట్వీన్ ఫంక్షన్. సో ఫంక్షన్ వచ్చి మనకి ఇక్కడ జే ఉంది. ఓకే, సో ఇక్కడ జే ఉంది, స్మాల్ జే. ఇక్కడ సి ఇవ్వాలి. ఇక్కడ సి. సో ఇక్కడ స్టార్ట్ ఎక్స్ వాల్యూ వచ్చి మనం సో పెద్దది 2.72. ఇక్కడ వచ్చి మనం 2.35. సో 2.35 ఎంటర్. సో A1 ఈక్వల్ టు 0.15 వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ట్రెపిజియం కనుక్కోవాలి. అది GHDJ ఇమాజినరీ ఏరియా కనుక్కుందాం. సో కనుక్కునే ముందు సిగ్మెంట్స్ డ్రా చేయాలి. సో ఫస్ట్ మనం ఈ 2 లైన్లు కలుపుదాం, ఈ 2 పాయింట్స్ కలుపుదాం. జీని హెచ్ కలిపి ఒక సిగ్మెంట్ డ్రా చేయాలి. సో దానికి మనం ఏం చేద్దామంటే G1 అందాం. సో సిగ్మెంట్. సో పాయింట్ వచ్చి ఫస్ట్ పాయింట్ ఇక్కడ జీ వర్టెక్స్. సో జీ నుంచి హెచ్కి డ్రా చేస్తున్నాం మనం. సో హెచ్.
ఎంటర్. సో మనకి జీ నుంచి G1 వచ్చింది. ఇప్పుడు మనం హెచ్ నుంచి డీకి, సో దీన్ని ఏమందామంటే స్మాల్ హెచ్. సో అగైన్ సెగ్మెంట్. సో ఇక్కడ పాయింట్ వచ్చి మనకి హెచ్, ఇది డి అనమాట. సో ఎంటర్. తర్వాత మనం డి నుంచి జేకి కలుపుతాం. సో దీన్ని స్మాల్ డి అందాం. సో సెగ్మెంట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చి ఇక్కడ క్యాపిటల్ డి నుంచి జే కలుపుతాం. సో జే ఎంటర్. సో డి వచ్చింది. ఇప్పుడు మనం ఏరియా కనుక్కోవచ్చు. సో దీని సెకండ్ ఏరియా 2 అందాం. సో A2. అగైన్ ఇంటిగ్రల్ బిట్వీన్ కమాండ్ ఇవ్వండి. సో ఇంటిగ్రల్ బిట్వీన్ ఫంక్షన్. సో ఇక్కడ ఫంక్షన్ వచ్చి మనం G1 అందాం ఫస్ట్ది, తర్వాతది హెచ్ అందాం, స్మాల్ హెచ్. తర్వాత దీంట్లో ఎక్స్ వాల్యూస్ మేజర్ పెద్ద వాల్యూ వచ్చి మనకి 4.38 ఉంది, తర్వాత 2.72 ఉంది కాబట్టి సో 4.38 తీసుకుందాం. సో 4.38. సో నెక్స్ట్ 2.72. సో 2.72. సో ఎంటర్. సో మనకి ఓకే. సో ఇక్కడ హెచ్ కాదు మనం, సో విల్ చేంజ్ దిస్. సో ఇక్కడ హెచ్ బదులు మనం డి కని క్లిక్ చేయాలి. ఓకే. సో మనకి ఏరియా A2 వచ్చి మనకి 2.56 వచ్చింది. సో దీన్ని మనం దీనికి కొంచెం కలర్ ఇద్దాం. గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, గివ్ సమ్ కలర్. సో ఈ కలర్ వచ్చాం అన్నమాట. సో A2 వచ్చింది. తర్వాత మనం నెక్స్ట్ మనం A3కి వెళ్దాం. సో A3 కూడా ట్రిపిజిమే HFID. సో దీనికి కూడా మనం ముందు సెగ్మెంట్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. హెచ్ నుంచి ఎఫ్ కలపాలి. సో హెచ్ నుంచి ఎఫ్ కలుపుదాం. సో దీని కమాండ్ ఏంటంటే మనం ఎఫ్ అందాం, స్మాల్ ఎఫ్ సెగ్మెంట్. సో వెర్టెక్స్ హెచ్ నుంచి, సో ఫస్ట్ మనం హెచ్ నుంచి ఎఫ్ అందాం. సో ఎఫ్ ఎంటర్. సో ఎఫ్ వచ్చింది మనకి. తర్వాత మనం క్యాపిటల్ ఎఫ్ నుంచి ఐకి అందాం. సో ఇక్కడ మనం ఐ అని ఇద్దాం, స్మాల్ ఐ. సో సెగ్మెంట్. సో వచ్చి మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఎఫ్ ఇది, తర్వాత ఇక్కడ సెకండ్ వర్టెక్స్ వచ్చే ఐ. సో ఎంటర్. సో ఐ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఐ నుంచి డీకి ఇవ్వాలి. సో ఐ నుంచి డీకి ఇవ్వాలి కాబట్టి దాన్ని మనం I1 అందాం. సో I1. సో I1. సో I1 ఏం చెప్తుందంటే ఇక్కడ సెగ్మెంట్ కమాండ్. సో సెగ్మెంట్ I to D. సో D ఎంటర్. సో మనకి I1 కూడా వచ్చింది. ఇప్పుడు మనం దీని యొక్క ట్రిపిజియం వేద్దాం. సో దీనికి అగైన్ ఏరియా 3 అందాం. సో A3 ఇంటిగ్రేట్ బిట్వీన్ ఫంక్షన్ వచ్చి మనకి ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ అందాం, ఎఫ్. సెకండ్ వచ్చి ఇక్కడ I1 అందాం. సో I1. స్టార్ట్ ఎక్స్ వాల్యూ వచ్చి మనకి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ మనకి 4.97 ఉంది కాబట్టి 4.97. తర్వాత 4.38 అన్ని ఎక్స్ వాల్యూస్ ఇవ్వాలి మనం. 4.38 ఎంటర్. సో మనకి ఇలా ఈ A3 కూడా ఒక ఏరియా వచ్చింది మనకి. సో 1.18 అని. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ట్రయాంగిల్, నెక్స్ట్ FEI, ఇది ఒక ఏరియా కనుక్కోవాలి మనం. సో FEI కనుక్కుంటాం. సో దానికి ఏం చేస్తాం అంటే ముందుగా ఈ సెగ్మెంట్స్, ఈ యొక్క 3 పాయింట్స్ మనం డ్రా చేయాల్సిన సెగ్మెంట్స్ ఉపయోగించి ఫస్ట్ FE డ్రా చేద్దాం. సో సెగ్మెంట్ కమాండ్ ఉపయోగించాలి. సో దీన్ని F1 అందాం. F1 సెగ్మెంట్ కమాండ్ ఉపయోగించండి. సో పాయింట్ వచ్చి ఇక్కడ మనకి ఫస్ట్ది F, ఇక్కడ వచ్చి E. సో E ఎంటర్. సో నెక్స్ట్ అలాగే ఈ నుంచి I.
సో E1 అందాం, సెగ్మెంట్ పాయింట్ వచ్చి మనకి ఈ వెర్టెక్స్, సో ఇది సో ఇది వచ్చి మనకి I, ఎంటర్. సో E1 వచ్చింది. సో ఇప్పుడు మనకి మూడు పాయింట్లు మనకు కలిపి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ A4 అని ఇద్దాం, ఏరియా 4 కనుక్కుందాం. సో A4 ఇంటిగ్రల్ బిట్వీన్ కమాండ్ ఇవ్వండి. సో ఫస్ట్ ఫంక్షన్ మనం ఇక్కడ F1 అందాం, తర్వాత E1 అందాం. ఇక్కడ స్టార్ట్ ఎక్స్ వాల్యూ వచ్చి సో మేజర్ 5.61 హైయెస్ట్ వాల్యూ, సో 5.61. తర్వాత ఇక్కడ 4.97, సో 4.97, సో ఎంటర్. సో మనకి ఏరియా 4 కూడా వస్తుంది మనకి. సో దీనికి యూ కెన్ గివ్ కలర్ ఆల్సో, చేంజ్, రైట్ క్లిక్, సో రెడ్ కలర్ ఇద్దాం మనం. సో ఇలా మనం ఏరియా వచ్చింది. ఈ లైన్స్ కూడా మనం తీసేయచ్చు, హైడ్ చేసేయచ్చు ఇవి. సో దానికి మనం ఏం చేయాలంటే ఇవి జస్ట్ హైడ్ చేయడమే. సో హైడ్ చేయగానే మనకి ఇలా ఫిగర్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చి A1 ఏరియా, సెకండ్ వచ్చి A2, థర్డ్ A3, A4. ఇవన్నీ మనం టోటల్ కలుపుతాం మనం. సో దానికి టోటల్ కమాండ్ ఉపయోగించండి. సో టోటల్ E1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4. సో ఎంటర్. మనకి ఇలాగ వస్తుంది, టోటల్ 4.43 వస్తుంది. ఈ టోటల్ వచ్చిన ఏరియా మనకి కరెక్టా కదా అని చెక్ చేసుకోవచ్చు మనం. దానికి ఓవరాల్ ఫిగర్ ఇది ఇంకో కమాండ్ ద్వారా మనం ఇది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఏరియా అని కమాండ్ ఉంటుంది. సో ఏరియా అందాం. సో ఏరియా అని కమాండ్ ఇస్తే మనకి ఓపెన్ అవుతుంది. ఇలా పాయింట్ టు పాయింట్ వస్తుంది. సో ఈ పాయింట్ నుంచి ప్రతి పాయింట్ వరకు మనం ఇవ్వడం అనమాట. అంటే ఫస్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అవుతాం, C నుంచి స్టార్ట్ చేద్దాం. సో మళ్ళీ ఈ పాయింట్స్ అన్ని కలుపుకొని C వరకు రావాలి. సో ఫస్ట్ పాయింట్ C, కమా, నెక్స్ట్ పాయింట్ వచ్చి నెక్స్ట్ వెర్టెక్స్ J, తర్వాత నెక్స్ట్ వెర్టెక్స్ D, తర్వాత నెక్స్ట్ బౌండరీ వెర్టెక్స్ I, నెక్స్ట్ E, తర్వాత F, తర్వాత H, తర్వాత క్యాపిటల్ G, తర్వాత లాస్ట్ మళ్ళీ C అనమాట. Cతో ఎండ్ అవుతుంది, క్యాపిటల్ C. సో దీన్ని ఎంటర్ కొట్టగానే సరే మనకి ఏరియా కూడా 4.43 వచ్చింది. ఈ విధంగా రెండు ఏరియాస్ సమమైంది. సో ఈ విధంగా మనం ఉన్న ఇర్రెగ్యులర్ పాలిగన్ ఫిగర్ని ఇచ్చిన దాన్ని మనం ఇమేజ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసి మనం ఒక్కొక్క 1 by 1 ఈ ఇంటిగ్రేషన్ అన్న ఫంక్షన్ ఉపయోగించి మనం ఏరియా కనుక్కోవచ్చు అనమాట. కనుక్కుని ఓవరాల్గా మనం దీన్ని టోటల్ చేసి కనుక్కోవచ్చు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.